హైత్ నగర్ వనస్థలిపురం ఎల్బీ నగర్ ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ఇంజాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇంజాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీటి కుంటలో నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన కమిషనర్ ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. నిర్మాణ లోపాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. తుర్కెంచల్ మున్సిపాలిటీ నుండి పెద్ద అంబర్పేట్ వరకు సుమారు 7.4 కిలోమీటర్ల మేర నాలా నెట్వర్క్ ఆక్రమణలకు గురైనట్లు డ్రోన్ సర్వే ద్వారా గుర్తించారు. ఈ ఆక్రమణల కారణంగానే వర్షపు నీరు సజావుగా వెళ్లలేక లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ హైత్ నగర్ ప్రాంతాన్ని మోడల్ కేసుగా తీసుకుని నాలా ఆక్రమణలను తొలగిస్తామని ప్రకటించారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై, వారికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కబ్జాకు గురైన ఎల్బీ నగర్లోని బైరమల్ గూడ చెరువును సందర్శించారు. ఈ పర్యటనలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి, స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, కమిషనర్ పాల్గొన్నారు. టోటల్ ప్రాజెక్ట్ 13 to 1400 ప్రాజెక్ట్. ఇది 80% బిల్స్ తీసుకుంది. మీరు చూసుకుంటే ఈ గుంటను ఆపింది.